మచిలీపట్నంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడానికి మాజీ మంత్రి పేర్ని నాని ఆయన తనయుడు పేర్ని కిట్టుపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి హాజరైన మంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అన్ని విధాల అభివృద్ధి జరుగుతుందని, అదేవిధంగా మచిలీపట్నం నియోజకవర్గంలోనూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని పేర్కొన్నారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణం పూర్తి చేసి దానికి అనుబంధంగా పరిశ్రమలను నెలకొల్పే విధంగా ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. వీటన్నిటిని చూసి తట్టుకోలేని వైసీపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారని, అన్యాయాలను అక్రమాలను సహించరని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రజలకి కూటమి ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, దానికోసం ప్రతి వారం ప్రతి శుక్రవారం శాసనసభ్యులందరూ వారి వారి నియోజకవర్గాల్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించుకుని ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి కార్యాచరణ చేసుకున్నాం. దాదాపు ఇప్పటి వరకు మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో 409 అర్జీలు వచ్చినాయి. వివిధ డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి అర్జీలన్నింటి కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేసుకుని అవన్నీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ పంపించడం, వారి నుంచి ఆ సమస్య పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు ఇంకా పెండింగ్ వచ్చి 57 ఉన్నాయి. 57లో ఎక్కువ సమయం 3 ఇంకా ఉన్నాయి. ఈ మిగతా అన్నీ కూడా విత్ ఇన్ ద లిమిట్లోనే ఉన్నాయి. 54 సమయం ఉంది. ఆ సమయం ప్రకారం అవన్నీ కూడా పరిష్కారం చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా మరి అర్జీలు ఇచ్చారు, అన్నీ కూడా తీసుకున్నాం. ముఖ్యంగా పెన్షన్స్ కానీ మీకులాగా మా కక్ష సాధింపు చేయటం మా చేత కాదు. మేము ఏదన్నా ధర్మంగా చేస్తాం, న్యాయంగా చేస్తాం. ఇప్పుడు ఆ రోడ్డుకి చక్కగా ఒక బ్యూటిఫికేషన్ తీసుకొచ్చి బందర్లో ఉన్న ఎవరైనా సరే వాకింగ్ ట్రాక్ లాగా అక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటే అది చూసి కూడా తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే సిగ్గుచేటు ఇంకొకటి ఓకే, నో ప్రాబ్లం, వాళ్ళు ఎన్ని అనుకున్నా అనుకోమనండి. మేమైతే చేయాల్సింది యాజ్ పర్ రూలే చేస్తున్నాం. అధికారులు వెళ్ళి బెదిరిస్తారు, కులం పేరు పెట్టి మాట్లాడతారు. కులాలు ఏంటంటే అధికారుల కులం ఉంటుందా? అధికారుల కులం ఏంటండి? మీకు ఏదైనా కావాలంటే రిటర్న్గా ఇవ్వండి, కంప్లైంట్ ఉంటే మీరు ఏదైనా రిటర్న్గా ఇవ్వండి. వెళ్ళి అధికారులను బెదిరిస్తారా? బెదిరించి వాళ్ళు చెప్పిన దాంట్లోనేమో కట్ చేసేస్తారా? ఇదే నా సంస్కారం. వాళ్ళు మాట్లాడినటువంటి వాళ్ళు క్లియర్గా చెప్తే దాన్ని కట్ చేసి మీకు అనుకూలంగా ఆ బిట్లు వేస్తే సోషల్ మీడియాలో లబ్ధి పొందాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. కేవలం ఏదో చూపించుకోవాలో లేకపోతే దేనికోసం చేస్తాం. అయినా ఆ డ్రైనేజ్ కరెక్ట్ చేస్తాం, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మళ్ళీ మేము దగ్గర 75 కోట్లు, మళ్ళీ ఒక 13 కోట్లు డ్రైనేజీలకు తీసుకొచ్చాం. రోడ్లకు డబ్బులు తీసుకొస్తున్నాం. మొన్ననే పవన్ కళ్యాణ్ గారు 22 కోట్ల రూపాయలు పంచాయతీలో ఉన్నటువంటి పంచాయతీ రోడ్లు తీసుకొచ్చాం. త్వరలోనే మన మోడీ దగ్గర 20 కోట్ల రూపాయలు పెట్టి ఆ బ్రిడ్జికి శంకుస్థాపన చేస్తా ఉన్నాం. అలాగే కొత్త రోడ్డు కనెక్టివిటీ గతంలో ఏది చేసినా మేమే చేసాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. పోలాడ తిప్ప నుంచి గరాల దెబ్బకి, గతంలో బందరకోట నుంచి గరాల దెబ్బకి మామయ్య గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అక్కడ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం జరిగింది. అవతల ఉన్నటువంటి నడమేరు, గుండేరు 2 బ్రిడ్జిలు వాళ్ళు శాంక్షన్ చేయించాం. దగ్గర 18 కోట్ల రూపాయలు ఆ పనులు కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఈ నియోజకవర్గం ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన చేస్తాం తప్ప ఇలా వచ్చి ఏదో ఫోటోల కోసం ఫోజులు ఇచ్చే వాళ్ళని ఏమనాలో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా బందర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పుడు ఈరోజు కూడా హౌసింగ్ మీద మేము దృష్టి పెట్టాం. G+3 ఇల్లు ఇచ్చాం. మొన్న దగ్గర 1800 ఇళ్ళు G+3 ఇళ్ళు రుద్రవరంలో ఇచ్చాం. మిగతా కూడా ఇవ్వబోతా ఉన్నాం. భూసంఘంలో ఇచ్చేసాం.